మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేర్పాలి కోసం ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గా నెల్లూరు రోడ్లకు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని పోలీస్ స్టేషన్ వారీగా ఇది జాబితా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉన్న కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఇచ్చినటువంటి క్రైమ్ నెంబర్తో సహా అని స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు అక్రమ కేసులు బనాయించలేదు అన్నాడు. దాని మీద ప్రత్యేక చర్చ పెడదాం. ఆ 18 నెలలు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని నివేదించి ధైర్యంగా ప్రజల మీద నమ్మకంతో వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది, హత్యాయత్నం కేసులు పెట్టింది, పీడీ యాక్ట్ పెట్టింది, ఆఖరికి మాజీ మేయర్ వామశ్రీ గారి మీద కుటుంబ సభ్యుల మీద మొత్తం ఎస్సీ అట్రాసిటీ పెట్టింది. అవన్నీ కూడా ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పి కూడా ఆనంద్ విజయ్ కుమార్ గారు ఆనంద్ విజయ్ కుమార్ గారు 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ క్యాండిడేట్ తో అభ్యర్థి ప్రజల దగ్గర ఓటు అడగాలి. మీరు అభ్యర్థి ఓటు అడిగే ముందు 10 రకాల మంచి పనులు చేసి ఒక మంచి ప్రతిపక్షంగా ఉండి ఓటు అడిగితే స్వీకరిస్తారు. కానీ ప్రజలు అలా కానప్పుడు మీకు ప్రజలు దగ్గర కూడా రాని. దీన్ని మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రాజకీయాలు తెలియని వ్యక్తులే కాదు, ఇక్కడ వాస్తవాలు తెలుసుకోమని చెప్పి కూడా కోరుకుంటూ ఒకసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క, ఆన విజయ్ కుమార్ రెడ్డి ఒక పక్క, కామాక్షి గారు వారి యజమానేసి ఎంత ముచ్చటగా ఏమా పెంచలే కానీ చెప్పింది ఏ పార్టీ వాడమ్మా? పెంచలే కానీ చెప్పింది ఏ పార్టీ? ఏ పార్టీనైనా ఏ పార్టీనైనా అక్కడున్న సిపిఎం తో కలిసి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా? అన్ని రకాల మీకు ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చారా లేదా? అర్థమైంది సార్ మీకే. మొత్తం ఆర్డిటి కాలనీ వాసులమ్మా, ఆర్డిటి కాలనీ వాసులు దయచేసి మీడియా మిత్రులారా ఆర్డిటి కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి. ఆడ 3 పార్టీలు ఉన్నాయి. 1 తెలుగుదేశం పార్టీ, 2 సిపిఎం పార్టీ, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బెంచ్ వీళ్ళే గంజాయి చేస్తారు. మా వాళ్ళు గంజాయి చేస్తే